కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. తెలుగు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఈ రోజు మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని, అదేవిధంగా ఏ విధంగా పనిచేస్తే బాగుంటుంది ఆలోచన కోసం సమావేశమయ్యారు. అలాంటి మిత్రులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీకందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం కూడా చేయడం కోసం అన్ని విధాలు అనుకూలంగా ఉంది. నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఎన్ఆర్ఎస్ మొత్తం అందరూ కోరుతున్నాను. మీరు అక్కడ ఉన్నారు, మీరు ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, మీ గ్రామాల్లో ఏ విధంగా ఫోన్లో మాట్లాడతారు, లేకపోతే మీరు ఏ విధంగా SMS కానీ ఈమెయిల్ కానీ ఇవన్నీ ఇస్తారు. అంతేకాకుండా అవసరమైతే ఒకసారి ఏ విధంగా ఒక వారం 10 రోజులు వచ్చి పనిచేస్తారు మీరు ఆలోచించాలి. ఇదే కాదు, మీరు ఏ విధంగా సహాయం చేయగలుగుతారో అన్ని విధాల ప్రయత్నం చేసి మీరు పూర్తిగా సహకరించవలసిందిగా నేను కోరుతున్నాను. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే తెలుగు వారి గౌరవం పెరుగుతుంది, అభివృద్ధి కార్యక్రమాలు సుచారుగా జరుగుతాయి. మనం ఏదైతే ఒక విజన్ పెట్టుకొని ముందు పోయామో అవన్నిటికీ కొంత సెట్ బ్యాక్ వచ్చే అవకాశం వచ్చింది. దాన్ని మళ్ళీ రివైవ్ చేయాలంటే మనం అందరం కలిపి గట్టిగా పనిచేయాలి. డౌన్ ప్రారంభమైంది. 35 రోజులు ఎన్నికలు అయిపోతాయి. phase 1 phase 2 మొత్తం ఎన్నికలు కంప్లీట్ అవుతాయి. ఈ నెల 23వ తారీఖున మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ ఉన్నాయి. దయచేసి మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, మీరందరూ పెద్ద ఎత్తున సహకరించండి. మీ అందరి రుణం ఏ విధంగా తెచ్చుకోనో తప్పకుండా తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి మరొకసారి హామీ ఇస్తూ, అక్కడ సమావేశమైన మా మిత్రులందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరికీ ఏ విధంగా చేయగలుగుతారో ఆ విధంగా మీరు ఆలోచించండి. మీరు లీవ్ పెట్టి రాగలిగితే మీరు రండి, ఆ విధంగా సహకరించండి. ఒకవేళ మీరు రాలేకపోతే మీ బంధువులు కానీ స్నేహితులు కానీ చెప్పి మీరు వర్కౌట్ చేయండి. ఇంకా ఎవరైనా ఆర్థిక సహాయం చేయగలిగితే కూడా అది కూడా జయశంకర్ గారు, జయకుమార్ గారు కోఆర్డినేట్ చేస్తారు. అది కూడా చేయమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అన్ని విధాల సహకరించమని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. జై హింద్.